అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఉగాది శుభ పర్వదినంలో మనందరం ఇలా కలవటం అనేది ఒక ఆనందకరమైనటువంటి విషయం. నాకు మీకు కూడా. ఇది విశ్వావసు నామ సంవత్సరం ఉగాది. ముందుగా హృదయపూర్వకంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభకామనలు మీ అందరికీ. ఈ విశ్వావసు అనేసరికి 60 సంవత్సరాల్లో ఇది ఒకటి. 60 సంవత్సరాలు 2 సార్లు తిరిగితే 120 సంవత్సరాలు అవుతాయి. ఆ 120 సంవత్సరాలు అనేది మనిషికి ఆయుః ప్రమాణం అని చెప్పారు, నిర్ణయించారు. ఇక్కడ విశ్వావసు అంటే ఏమిటంటే, ఈ సంవత్సరం మనకు చాలా బాగుందని పెద్దలందరూ కూడా వేనోళ్ళ స్తుతిస్తున్నారు. వసు అంటే సంపద, అందరికీ సంపద సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు వసు అనేసరికి ఇంకొకటి కూడా చెప్పారు, ప్రేమతత్వం ప్రబలుతుంది. అది ఎవరిలో? మనందరి మధ్యలో. ఈ సంవత్సరానికి రాజు ఎవరండి అంటే సూర్యుడు, సూర్యభగవానుడు. ఎంత గొప్పవాడు అతను! మనకు బ్రహ్మ విష్ణు శివస్వరూపం కలిగినటువంటి త్రిమూర్తి ఆత్మకుడైనటువంటి సూర్యుడు మనకు ఈ సంవత్సరానికి అధిపతి, రాజు. అందుకే వారిని మనం ఒక్కసారి స్తుతించుకోవాలి. ఎందుకంటే రాజు తాలూకా మనకు ఆ ప్రేమతత్వం, వారి తాలూకా ఆ చూపు, ప్రసన్నమైన చూపు మన మీద పడితే మనం చాలా గొప్పగా అభివృద్ధి పొందుతాం. విజ్ఞానప్రదుడు అతను. అంతేకాదు ఆరోగ్యప్రదుడు. 1 కాదు 2 కాదు సూర్యుడి నుండి. అందుకని భవ్య కిరణాయ త్రిభువన భాస్వరాయ పుండరీకాక్ష నేత్రాయ పూజితాయ దివ్య తేజో బలాఢ్యాయ దినకరాయ విజయ భాస్కరాయ నమోస్తు ప్రియకరాయ. భాస్కరుడు, భాస్వరుడు మనందరికీ కూడా ఈ సంవత్సరానికి రాజు కాబట్టి, ఆయన చాలా విశాలమైన దృష్టి కలవాడు కాబట్టి మరి సహస్ర కిరణాలతో మనందరినీ కూడా చక్కగా కాపాడుతుంటుంటాడు. ఇవాళ చాలామంది మన దేశ సంస్కృతిని, దేశం తాలూకా ఒక ఉన్నతిని విద్యా సంస్థలు కాపాడుతున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. అయితే అందరూ అంటే చెప్పలేం, అందరూ కాదు, కొంతమంది. అందులో ఆ కొందరిలో కొందరైనటువంటి వారిలో ఒక అగ్రగణ్య స్థానమైనటువంటి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు అవి మనకు కనిపిస్తున్నాయి. విశాఖపట్నంలో వారి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలందరినీ కూడా సంస్కృతిపరమైనటువంటి దృష్టిని కలిగి వారిని ఆ విధంగా వారిని తయారు చేస్తున్నారు. అనేకమైనటువంటి వ్యాసరచన పోటీలు, అనేక రకమైనటువంటి మరి వక్తృత్వము అనేదే నోరు తిరగనటువంటి పరిస్థితిలో ఉన్నారు చాలామంది పిల్లలు. అలాంటిది వక్తృత్వ పోటీల్లో, బృందగాన పోటీల్లో, దేశభక్తి గాన పోటీల్లో, సంగీతం, ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటండి అంటే నాటకం. నాటకం ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది అంటే అది దానివల్ల ఏమిటొస్తుందంటే సంభాషణ వస్తుంది. దానివల్ల ఒక ఔన్నత్యం ఏర్పడుతుంది. మనిషి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, అక్కడ నుండి మహోన్నత స్థితికి వెళ్ళడానికి కారణభూతమైంది నాటకం. అలాంటి నాటకాల్లో నంది రావడం అంటే ఒక నటుడికి ఒక వరం లాంటిది. అలాంటివి చిన్న పిల్లలతో వారు ఎవరు? శ్రీప్రకాష్ విద్యా సంస్థల వారు 3 నంది పురస్కారాలని పొందారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి. అంటే ఎంత గొప్ప విషయం అండి! ఇది వీరి సొంతమైంది. అలాగే ఇవాళ
నేను కొంతమందికి ఆస్ట్రేలియా వారికి, మరికొంతమందికి అమెరికా వారికి మరి మా నాటికలు రాస్తున్నాను, నా చేత రాయిస్తుంటుంటారు, ఏకపాత్రలు రాయిస్తుంటుంటారు, వారికి కావలసినవి రాయిస్తుంటుంటారు. అలాగే వీరికి కూడా అప్పుడు నేను ఎన్నోసార్లు నన్ను పిలిచారు. ఇక్కడ కూడా మనకి పాటలు పద్యాల ద్వారా మరి వారిని కూడా ఒక సంస్కృతిపరమైనటువంటి జ్ఞానాన్ని వారికి కలిగిస్తున్నారు. అనేక విదేశీ యానాలు కూడా పిల్లల చేత చేయిస్తున్నారు. ఇది నేను అనిపిస్తుంది నాకు. మరి చదువు ఎవరైనా చెప్తారు, ప్రతి విద్యా సంస్థలో పోటీతత్వం అనేది ఉంది. కాబట్టి వాళ్ళ పోటీతత్వంతో నువ్వా నేనా అన్నటువంటి దీంతో పోటీతత్వంతో చదివిస్తున్నారు, ఉన్నత స్థితిని పొందుతున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఇన్నిటి విషయాల్లో కూడా తల్లిదండ్రుల సహకారంతో మరి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థాధినేత అని చెప్పాలి వాసు ప్రకాష్ గారు చాలా మనిషి ఉన్నతుడు, మనసు కూడా ఉన్నతమైంది. అలా ఇవన్నిటినీ పోషిస్తూ ఇవన్నిటినీ కూడా వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, చదువు ఎలాగూ మంచి ఉన్న స్థితిలో వెళ్తుంటుంది, ఉన్నత స్థితిలో ఇటువంటి అధ్యాపక వర్గం, మంచి శిక్షణ, అద్భుతమైనటువంటి శిక్షణ ఇచ్చే అధ్యాపక వర్గంతో వారు ఈ శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలని నడిపిస్తున్నారు. అది మనకి చాలా ముదావహమైన విషయం. తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి విషయం అది. ఎక్కడైనా విద్యలు చెప్పుకుంటాం, ఎక్కడైనా చదువులు వస్తాయి, మార్కులు వస్తాయి, ఇవన్నీ కాకుండా ఇతరత్రా ఉన్నటువంటివన్నీ కూడా ఆ పిల్లాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గమనించి అది తీయాలి. వాళ్ళు ఏ నేర్పరితనం ఉంది వాళ్ళలో. కొంతమంది పాడతారు, కొంతమంది ఆడతారు, కొంతమంది ఇంకేదో కేవలం రచన చేస్తుంటుంటారు. ఇవన్నిటినీ కూడా వారిలో ఉన్నటువంటి బహుముఖమైనటువంటి ప్రజ్ఞ అంటాము, బహుముఖీనమైన ప్రజ్ఞ అంటాం. ఈ ప్రజ్ఞని వారు తీసి మనకి అందిస్తున్నారు. అది మనం చాలా బహుధా ప్రశంసనీయం. కాబట్టి చాలా సంతోషం ఈ 2 ముక్కలు చెప్పడానికి. ఇప్పుడు ఒక పద్యం మీకు ఆశీఃపూర్వకమైనటువంటిది. ఎవరు ఆశీఃపూర్వకం అంటే ఉగాది, ఈనాటి ఉగాది అయినటువంటి విశ్వావసునామ సంవత్సరం అంతా మన అందరికీ ఎలా ఉండాలో ఓ పద్యంతో మీకు నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. భావికాలం బంగరు బాటయౌను, భావికాలం బంగరు బాట చేసి ప్రతిదినము సంతోష పర్వంబు చేసి. రాబోయే కాలం అంతా బంగారు బాట అవ్వాలి. అమ్మా విశ్వావసునామ తల్లి సంవత్సరమా, ఇది మా కోరిక, అలా చేస్తావని ప్రతిదినము కూడా సంతోష పర్వం కావాలి, ఒక పండుగలా ఉండాలి. పండుగ వాతావరణం మా తెలుగు వాళ్ళందరిలో కూడా నింపాలి. అంతేకాకుండా అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఆయురారోగ్య భోగ భాగ్యాలనిచ్చి మమ్ము విశ్వావసుదేవి, విశ్వావసుదేవి మమ్ము మనగజేసి, మనగజేసి మమ్మల్ని ఉండేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించవమ్మా అని ఆశిషములందజేయుమో అమ్మా, ఆశిషములందజేయుము అమ్మా మాతా. ఇదండి ఇవాళ విశ్వావసునామ సంవత్సరం గురించి మనం చెప్పుకున్నాం. చాలా సంతోషం. మీ అందరికీ మరొక్కసారి శుభం జరగాలని కోరుకుందాం. ఆ పరమేశ్వరుడు, ఆ సూర్యనారాయణమూర్తి వెలుగులతో మనందరినీ కూడా ప్రసరింపచేసి మన ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని విశ్వసిస్తూ విశ్వావసుకి స్వస్తి. మేగడ రామలింగస్వామి.